ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, దేవుని కృప శాశ్వతమైనది. అది మనలను ఎన్నటికీ విడిచిపోదు. ఆయన మనతో చేసిన సమాధాన విషయమైన ఆయన నిబంధన ఎప్పటికి కూడా తొలగిపోదు. అవును, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం ప్రకారంగా, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అవును, ఆకాశము భూమియు గతించిపోయినప్పటికీ కూడా దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మనకు చేసిన ఆ నిబంధన ఆయన తీసివేయడు. కనుక ప్రియులారా, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనలను విడిచిపోదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారిదిల్ల చేయనుగాక. ఆమేన్.